మన భారతదేశాన్ని వేదభూమి, కర్మభూమి అని అంటారు. ప్రపంచంలోని ఏ దేశ చరిత్ర చూసినా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాత్రమే ఉంటుంది. కానీ భారతదేశ చరిత్ర చూస్తే ఎన్నో యుగాల నాటి చరిత్ర కనిపిస్తుంది. మనిషి జీవన విధానానికి సంబంధించిన ఎన్నో విషయాలను మాత్రమే కాదు, ఈ రోజున ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న సాంకేతిక విషయాలను గురించి కూడా ఎన్నో యుగాల క్రితమే మన ఋషులు మనకి చెప్పున్నారు. ఆ యుగాలు 4 అని. అవి కృత, త్రేత, ద్వాపర, ప్రస్తుతం మనం ఉన్న కలియుగం అని చెప్పారు. కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని, కలియుగంలో వచ్చేసరికి అధర్మం రాజ్యమేలుతుందని మునులు, ఋషులు ఆనాడే చెప్పారు. మన పురాణ గ్రంథాలని, వేదాలని తాటి ఆకుల మీద రాసి వాటిని నిరంతరం వల్లవేస్తూ తర్వాత తరాలకి అందించడం జరిగేది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో మనిషి తనలో ఉన్న అత్యంత మేధోశక్తిని వాడటం మానేసి పూర్తిగా టెక్నాలజీ పైనే ఆధారపడిపోయాడు. వేదభూమిగా పేరున్న మన భారత ఖండంలో ఎన్నో పేరెన్నికగన్న ఎన్నో యూనివర్సిటీలు ఉండేవి. అవి తక్షశిల, నలంద, వక్రంశిల, పుష్పగిరి, విలభి, జగద్దాల, ఉదంతపురి యూనివర్సిటీలు వేద విజ్ఞానానికి నిలయాలుగా చెప్పబడినవి. కానీ ఇప్పుడు అవి పూర్తిగా శిథిలమైపోయాయి. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ చదువని, ఉద్యోగమని అని పరుగులు తీస్తున్నారు. పతనమైపోతున్న మన సాంస్కృతిక సాంప్రదాయాల కారణంగా జరుగుతున్న నష్టాన్ని ప్రతి భారతీయుడు గుర్తెరిగి సనాతన భారతీయ సాంప్రదాయాల్ని, వేద విజ్ఞానాలకి పూర్వ వైభవం తెచ్చే దిశగా పాటుపడితే మన దేశానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురాగలమని మనందరం గుర్తించాలి. అలానే ప్రపంచ స్థాయిలో మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియచేయడానికి పాటుపడుతున్న త్రిపుల్ ఏ సంస్థ వారికి మా ధన్యవాదాలు. అలానే ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ సంస్థ వారందరికీ నా కృతజ్ఞతలు.